హలో అండి. అందరికీ నమస్కారం. బాజార్ అవుట్‌లుక్‌కి స్వాగతం. నా పేరు నాగశరత్ పాండురంగి. మనం లాస్ట్ వీడియోలో ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్వార్టర్లీ అప్డేట్ చూసాం. క్వార్టర్ 1 FY21 అప్డేట్ చూసాం. ఆ వీడియో చివర్లో నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియో యాన్యువల్ జనరల్ మీటింగ్ అప్డేట్ గురించి ఉంటుందని. సో, ఈ వీడియో వైద్యనాథన్ గారు ఇచ్చిన యాన్యువల్ జనరల్ మీటింగ్ 2020 దాని మీద మనం అప్డేట్ తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే క్యూజీఎల్పి క్వాలిటీ, గ్రోత్, లాంజివిటీ అండ్ ప్రైస్. సో, జనరల్‌గా ఇది మోతీలాల్ ఓస్వాల్ అనే కంపెనీ పేరు మీరు వినుంటారు. దాని హెడ్ రామ్‌దియో అగర్వాల్ గారండి. సో, ఆయన ఇన్వెంట్ చేసిన ఫార్ములా ఇది. క్వాలిటీ, గ్రోత్, లాంజివిటీ అండ్ ప్రైస్. ఈ 4 ఏంటో తెలుసుకున్నాం. అలాగే ఈ 4గిటిని మనం ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌కి ఎలా అప్లై చేయొచ్చో కూడా తెలుసుకున్నాం. నంబర్ 1 క్వాలిటీ. క్వాలిటీ ఆఫ్ ద బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. క్వాలిటీ ఏది కంపెనీకైనా లేదా బిజినెస్‌కైనా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మేనేజ్మెంట్ క్వాలిటీ అంతకంటే ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీ ఎంత మంచిదైనా, సెక్టర్ ఎంత మంచిదైనా మేనేజ్మెంట్ కనుక బాలేకపోతే మేనేజ్మెంట్ ఎయిదర్ కరప్ట్ మేనేజ్మెంట్ అయితే ఒకవేళ వాళ్ళు కరప్షన్ ఏదైనా చేస్తే లేదా ప్రూడెంట్ మేనేజ్మెంట్ అంటారు. డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టకూడదు. అలాంటి మేనేజ్మెంట్ మనకు గనక దొరికితే అది ఒక మంచి కంపెనీ అవుతుంది. గ్రోత్. గ్రోత్ సెకండ్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కొన్ని సెక్టర్స్‌లో గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంట్రీ బ్యారియర్ చాలా తక్కువ ఉంటుంది. సో, గ్రోత్ అలాగా చాలా కంపెనీలు ఉన్నప్పుడు మీకు గ్రోత్ కనపడడం చాలా కష్టం. అండ్ ఎవ్రీ ఇయర్ 20% పెరగాలి. అంటే అట్‌లీస్ట్ 10% to 20% పెరిగితే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్ రావాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే సస్టైన్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే మీరు రూ. 100 పెడితే మీకు ప్రతి సంవత్సరానికి రూ. 20 ఎక్కువ రావాలి. సో, రూ. 100 పెడితే 120 రావాలి. ఆ 20 మీకొచ్చే లాభం. అలా ప్రతి ఇయర్ ఎర్నింగ్స్ గ్రోత్ చూపెట్టగలిగితే ఆ కంపెనీ చాలా బాగా చేస్తుంది అని లెక్క. లాంజివిటీ. మీరిప్పుడు కొన్ని కంపెనీస్ చూసుంటారు. కొన్ని కంపెనీస్ సిక్లికల్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ సాచ్యురేటెడ్ ఉంటాయి. కొన్ని సెక్టర్స్‌లో కంపెనీస్ సాచ్యురేట్ అయిపోయి ఉంటాయి. సిక్లికల్‌కి ఎగ్జాంపుల్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం మెటల్స్ సెక్టర్ తీసుకోవచ్చు. వేదాంత కానివ్వండి, హిందుస్థాన్ జింక్ కానివ్వండి, వీటికి సిక్లికల్స్ అంటారు. అంటే ఎకానమీ చాలా బాగా చేస్తే తప్ప మెటల్స్‌కి ఇది డిమాండ్ రాదు. సో, మెటల్స్‌కి డిమాండ్ సిక్లికల్‌గా వస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి కానీ, 3 సంవత్సరాలకు ఒకసారి కానీ అలా వస్తుంది. ఇంకోటొచ్చేసి మీకు సాచ్యురేటెడ్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ అంటారు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. అది సాచ్యురేటెడ్ సెక్టర్. ఒక కంపెనీ హెచ్‌యుఎల్ డామినేట్ చేస్తుంది అక్కడ. ఐటీసీ కూడా అదే రేంజ్‌లో ఉంది. సో, ఐటీసీ, హెచ్‌యుఎల్ వల్ల ఇవి ఓవర్ ప్లేడ్ సెక్టార్స్ అనమాట. అంటే మీకు ఉన్న 2, 3 కంపెనీలే సాచ్యురేషన్ పాయింట్ దాకా వెళ్ళిపోయాయి. సో, ఇలాంటి కంపెనీల్లో మీకు గ్రోత్ రావడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైమ్ లాంజివిటీ ఉంటుంది కానీ గ్రోత్ ఉండదు. సో, లాంజివిటీ ఉండాలి అంటే కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉండాలి. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెలికాం సెక్టర్ తీసుకోండి. టెలికాం సెక్టర్‌లో బ్యాండ్‌విడ్త్ లేనిదే మీరు టెలికాం సెక్టర్ స్టార్ట్ చేయడానికి లేదు. చాలా ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. మీరు బిడ్ చేయాలి. అంటే 3జీ లైసెన్స్ కానీ, 2జీ లైసెన్స్ కానీ, 4జీ లైసెన్స్ కానీ, ఇప్పుడు 5జీ రాబోతుంది. సో, 5జీ లైసెన్స్ కానీ, ఇలాంటి లైసెన్స్‌కి బిడ్ చేసే అబిలిటీ, వాటిని గెలిచే అబిలిటీ మీకుంటే, అప్పుడు మీరు ఆ సెక్టర్‌లో ప్లే చేయొచ్చు. ఇప్పుడు జియో చూసారంటే కాంపిటీటివ్ అడ్వాంటేజ్ విపరీతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి లైసెన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ బిగ్గెస్ట్ మార్కెట్ షేర్ ఉంది. సో, చాలా కంపెనీస్‌ని చంపేశారు. ఎయిర్‌సెల్ మీకు చాలా కంపెనీలు గుర్తుండొచ్చు. ఎయిర్‌సెల్ గానీ, టాటా డొకోమో గానీ, టాటా కమ్యూనికేషన్స్ కానీ, ఆహ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కానీ వీటన్నిటిని జియో యాక్చువల్లీ డామినేట్ చేసేసింది.
సో దట్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మీకు ఆ లైసెన్స్ రావడం, అట్ ద సేమ్ టైం మీరు అంత హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయగలగడం అనేది కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇప్పుడు జియోని ఎవరన్నా టచ్ చేయాలి అంటే చాలా భయపడతారు. సో అలాంటి సిచ్యువేషన్కి జియో వెళ్ళిపోయింది. ఇంకోటి ఎకనామిక్ మోట్ ఆఫ్ ద బిజినెస్. అంటే కొత్త ప్లేయర్ ఇప్పుడు చెప్పినట్టు కొత్త ప్లేయర్ ఎంటర్ అయినా కూడా మీకు ఆ బిజినెస్లో లీడర్ తప్ప ఇంకెవరూ సర్వైవ్ అవ్వలేరు. సే ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలీవర్ అనుకోండి, దాని ఎకనామిక్ మోడ్ చాలా ఎక్కువ. ఎందుకంటే దాని సప్లై చైన్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ ఎనీ అదర్ కంపెనీ. చిన్న చిన్న రూరల్ ఏరియాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకున్నారంటే కోకోకోలా అనేది చిన్న పల్లెటూరులో కూడా అవైలబుల్, బట్ ఇట్స్ యుఎస్ బేస్డ్ కంపెనీ కదా. సో హౌ వాజ్ కోకోకోలా ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ అనేది ఒక మారుమూల గ్రామంలోకి ఎలా వెళ్ళగలుగుతుంది? దాట్ ఈస్ ఆల్సో ఎకనామిక్ మోట్. అంటే వాళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ప్రోడక్ట్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఆ చిన్న పల్లెటూరులో కూడా కోకోకోలా వెళ్ళగలిగే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. కోకోకోలా మనం పుట్టినప్పటి నుంచి వింటున్నాం. సో లాంజివిటీ చూసారంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా డామినేటింగ్ కంపెనీ అదే. ఇంకోటి ప్రైస్. ఇది ఇన్వెస్టర్కి సంబంధించిందండి, వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. జనరల్గా మనం ప్రైస్ చూసినప్పుడు 2 రకాల మెజర్స్ చూస్తాం. ఒకటి ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, పిఈ రేషియో అంటారు. ఇంకోటి ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటారు. అవి మళ్ళీ మీకు టెక్నికల్ టర్మ్స్ గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అట్ ప్రజెంట్ ఈ ప్రైస్ అనేది మనం కరెక్ట్ ప్రైస్లో కరెక్ట్ ఎంట్రీ పాయింట్లో ఎంటర్ అవ్వగలగాలి. మరీ ఎక్కువ ప్రైస్, ఇప్పుడు టమాటో 100 రూపాయలు కొనలేం కదండి. ఒక్క టమాటో 100 రూపాయలు కొనకూడదు. 2 రూపాయలు మహా అయితే రూపాయో 2 రూపాయలకో కొనగలగాలి. అలాగా మన ఫ్యూచర్ ఎర్నింగ్స్. అదే మీరు టమాటా చెట్టు కొనేటప్పుడు మీకు 100 టమాటాలు వస్తాయి. సో బేసిక్లీ వేర్ యూ ఎంటర్, మీరు ఏదో టమాటో కొంటున్నారా లేకపోతే టమాటా చెట్టు కొంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా ఆలోచించి మీరు ప్రైస్తో ఇన్వెస్ట్ చేయాలి, కరెక్ట్ ప్రైస్లో ఎంటర్ అవ్వాలి. దానికి 2 మెజర్స్ ఉన్నాయి. అదే ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్, అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ వీటన్నిటిని మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి అప్లై ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇది మనం చూసామండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విజన్ వైద్యనాథన్ గారిది ఈజ్ టు ఎస్టాబ్లిష్ వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇండియాలోనే ఒక బెస్ట్ బ్యాంక్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది ఆయన గోల్. అలాగే ప్రతి ఇండియన్ని టచ్ చేయాలి, విత్ పర్టికులర్ ఫోకస్ ఆన్ కన్జ్యూమర్స్ అండ్ ఆంటర్ప్రినర్స్. ఎవరైతే కన్జ్యూమర్స్ అంటే చిన్న చిన్న మనం ఏసీ కొనాలన్నా, మొన్న మాట్లాడుకున్నాం వీళ్ళ ప్రోడక్ట్స్ గురించి. ఒక ఏసీ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కన్జ్యూమర్స్. సో అలాంటి కన్జ్యూమర్కి వీళ్ళు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆంటర్ప్రినర్స్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వీళ్ళు లోన్స్ ఇస్తారు. అలాంటి లోన్స్ కూడా ఇండియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో ఆ న్యూ ఇండియా కావాల్సిన కాంటెంపరీ టెక్నాలజీ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు త్రూ డిజిటైజేషన్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఫస్ట్ స్లైడ్, మనం మీకు ఒక ఇదే వీడియో చివరిలో నేను మీకు ఒక వీడియో లింక్ వేస్తాను. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ హెడ్ వైద్యనాథన్ గారు ఒక 50-minute వీడియో చేశారండి షేర్ హోల్డర్స్ కోసం. ఈ ప్రెజెంటేషన్ అక్కడి నుంచి తీసుకోబడింది. సో మీకు ఫుల్ ప్రెజెంటేషన్ కావాలంటే ఆ వీడియో నేను మీకు లింక్ చేస్తాను, ఆ వీడియోలో చూడండి. ఈ సంవత్సరం ఏం చేశారు అంటే, మీరు మొన్న Q1లో మనం మాట్లాడుకున్నప్పుడు నేను మీకు చెప్పాను లోన్స్ ఇంక్రీజ్ అవ్వలేదు. టోటల్ లోన్స్ అంతే ఉన్నాయి. 1,12,000 కోట్ల నుండి 1,04,000 కోట్లకు వచ్చింది, అంతే ఉన్నాయి. టోటల్ లోన్స్ ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఆబ్వియస్లీ షేర్ హోల్డర్స్గా మనం అడుగుతాం, మీరు ఏం చేశారు ఈ సంవత్సరం అని. సో ఈ సంవత్సరం ఏం చేశారు అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారండి. మీరు చూడొచ్చు ఆ ప్రెజెంటేషన్లో కూడా.
ఇన్నోవేషన్‌కి కానీ, ట్రాన్స్‌పరెన్సీకి కానీ, ఇంటెగ్రిటీ కానీ, ట్రస్ట్ కానీ ఇవన్నీ తీసుకురావడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఈ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది 2018లో. బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ట్రస్ట్. ఎందుకంటే కస్టమర్స్ డబ్బులు ఇవ్వాలి అంటే ముందు బ్యాంక్‌ని నమ్మాలి. రేపు బ్యాంక్ ఎత్తేస్తారు అన్న డౌట్ వచ్చింది అంటే ఏ కస్టమర్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయరు. సో బ్యాంక్ నీడ్స్ ట్రస్ట్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో ఈ సంవత్సరం వైద్యనాథన్ గారు చెప్పింది ఏంటంటే బ్యాంక్ హ్యాస్ ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ రూట్స్. ఆ రూట్స్ ఏంటో మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. తర్వాత నేను మీకు మొన్న చెప్పినట్టు 10,000 crores 10,000 కోట్ల నుంచి రీటైల్ కాసా రీటైల్ డిపాజిట్స్ 39,000 కోట్ల వరకు తీసుకెళ్లారు. అంటే ఒక 20,000 కోట్లు పెంచారు. అంటే 2018 డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి జూన్ 30th వరకు 157% గ్రోత్ ఉందండి. సో మీరు ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేసుకుంటే 157% ఇంక్రీజ్ ప్రతి సంవత్సరం. సో ఒక్కొక్క సంవత్సరం 157% ఇంక్రీజ్ అయింది ఇలా. అట్ ద సేమ్ టైం ఇంత ఇంక్రీజ్ అయినా కూడా ఈ డబ్బుల్ని ఏం చేశారు అంటే మీకు నేను పోయిన వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్టిఫికేట్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్ ఏదైతే ఉందో, అంటే ఏ లోన్స్ అయితే 30 to 90 day ఫండింగ్, అంటే ఒక కమర్షియల్ పేపర్ మార్కెట్లో రిలీజ్ చేస్తే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు హయ్యర్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని కొంటాం. కాకపోతే వాళ్ళు 30 to 90 daysలో ఈ ఇన్స్టిట్యూషనల్ బ్రిటిల్ సోర్స్ ఆఫ్ ఫండింగ్, అంటే దిస్ ఈజ్ నాట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మనం చేసేది ఇది షార్ట్ టర్మ్. సో బ్యాంక్ మనకి త్వరగా రిటర్న్ చేయాలి, అందుకనే దాని కాస్ట్ ఎక్కువ. సో ఈ 20,000 కోట్లు ఏదైతే వీళ్ళు ఇక్కడ పెంచారో కాసా డిపాజిట్ని, అది ఈ కమర్షియల్ పేపర్ని తగ్గించడానికి ట్రై చేశారు. సో మీకు నీట్గా కనపడుతుంది. 21,000 ఇక్కడ 21,000 crores, ఇక్కడ 20,000 crores. ఇక్కడ 20,000 కోట్లు ఏదైతే వచ్చినట్టు ఇక్కడ దీన్ని డిక్రీజ్ చేశారు. ఇలా ఎందుకు చేశారు అంటే బ్యాంక్కి డిపాజిట్స్ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఆబ్జెక్టివ్ 1 వైద్యనాథన్ గారిది సేఫ్టీ ఫస్ట్. సో ఒక బ్యాంక్ స్టేబుల్గా ఉండాలంటే దాని దగ్గర డిపాజిట్ ఫండ్స్ ఎక్కువ ఉండాలి, బారోడ్ మనీ తక్కువ ఉండాలి. బారోడ్ అంటే సర్టిఫికేట్ డిపాజిట్స్. సో ఇది ఈ సంవత్సరం ట్రై చేశారు. నెక్స్ట్ వచ్చేసి గ్రాన్యులర్ లోన్ బుక్, రీటైల్ ఫండెడ్ యాసెట్స్ మళ్ళీ పెంచారు. అంటే హోల్సేల్ ఫండెడ్ యాసెట్స్ తగ్గించారు. ఈ హోల్సేల్ ఫండెడ్ యాసెట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ కానీ, కార్పొరేట్ లోన్స్ కానీ ఇవి తగ్గిస్తూ వచ్చారు. అలాగే రీటైల్ ఫండెడ్ యాసెట్స్ అంటే మన కన్జ్యూమర్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, లేదా వెహికల్ ఫైనాన్స్ లోన్స్ కానీ ఇవి పెంచుకుంటూ వచ్చారు. సో మీరు ఇక్కడ కూడా చూసారంటే ఈ హోల్సేల్ ఫండెడ్ యాసెట్స్ క్లోజ్ టు 17,000 కోట్లు తగ్గించారు. దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేశారు. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ ఎక్కువ కాబట్టి మళ్ళీ సేఫ్టీ ఇన్ డైవర్సిఫికేషన్ కంపెనీ వైద్యనాథన్ గారి ఐడియా ఏంటంటే బ్యాంక్ని సేఫ్గా ఉంచాలి అని. సో ఈ సేఫ్టీ ఇన్ డైవర్సిఫికేషన్ ఆబ్జెక్టివ్ నెంబర్ 2 అండి. థర్డ్, అగైన్ నేను మీకు చెప్పినట్టు 75% ఉన్న అదర్ డిపాజిట్స్ ఇప్పుడు టోటల్ కస్టమర్ డిపాజిట్స్ ఇవి ఏదైతే ఉన్నాయో 64%కి పెంచారు. అంటే కోర్ డిపాజిట్స్, కాసా, రీటైల్ ఈ డిపాజిట్స్ పెంచారు. అదర్ డిపాజిట్స్ ఏవైతే ఎక్కువ ఇంట్రెస్ట్కి తక్కువ టైంలో తీసుకున్నారో అవన్నీ తగ్గించేశారు. సో 75% నుంచి 36%కి తగ్గించారు. కోర్ డిపాజిట్స్, కాసా డిపాజిట్స్ని 64% వరకు పెంచారు. ఇది కూడా బ్యాంకుకి చాలా మంచిదండి. అలాగే ఇందాక ముందు చెప్పినట్టు 87% ఉన్న హోల్సేల్ ఫండెడ్ యాసెట్స్, అంటే ఏదైతే కార్పొరేట్ లోన్స్ ఇలాంటివి ఉన్నాయో హోల్సేల్ వాటిని 87% నుంచి 46%కి తగ్గించారు. ఇది కూడా చాలా మంచిదండి. ఇంకోటి
నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి బిల్డింగ్ సాలిడ్ ఫౌండేషన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చాలా ఇంప్రూవ్ అయింది. ఇది కూడా మనం పోయిన ప్రజెంటేషన్లో చూసాం, 4.53. జనరల్గా మీరు పెద్ద పెద్ద బ్యాంకులు, ఫేమస్ బ్యాంక్స్ గమనించారంటే హెచ్డిఎఫ్సి ఫస్ట్ కానీ కోటక్ బ్యాంక్ కానీ, వీటి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చాలా ఎక్కువ అండి, లైక్ మోర్ దెన్ 4% ఉంటుంది. ఐడిఎఫ్సి బ్యాంక్ కొత్తదైనా కూడా 2 సంవత్సరాల్లోనే 1.56 అంటే 1.56% నుంచి 4.5% పెంచారు. అండ్ ప్రీ ప్రావిజనింగ్ ప్రాఫిట్ అంటే ప్రావిజనింగ్ నేను మీకు చెప్పాను. ఒకవేళ మన లోన్ బ్యాడ్ లోన్ అయితే, అంటే మనం ఇచ్చిన లోన్ నుంచి ఇంట్రెస్ట్ రాకుండా వడ్డీ రావట్లేదు, అట్ ద సేమ్ టైం మన అసలు రావట్లేదు, అలాంటి లోన్స్ని బ్యాడ్ లోన్స్ అంటారు. వాటిని తగ్గించడానికి చాలా ప్రావిజన్స్ చేశారు. సో ఆ ప్రావిజన్స్ చేయకముందర ప్రాఫిట్ మీరు గమనించారంటే Q2 2019లో 32 కోట్లు ఉండేది, 555 కోట్లకు పెరిగిందండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్, ఫెనామినల్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నేను మీకు అంతకుముందే ఇది కూడా మనం మన పాస్ట్ ప్రజెంటేషన్లో చూసాం. నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్, టోటల్ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ట్రెండ్ 2% దగ్గర ఉంది. 0.51% నెట్ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ అంటే ప్రావిజన్స్ తర్వాత. మీరు అదే ఓన్లీ రీటైల్ చూసారంటే, రీటైల్ అంటే కన్జ్యూమర్ లోన్స్ కానీ చిన్న చిన్న లోన్స్ ఏవైతే రీటైల్ లోన్స్ ఉన్నాయో వాటి ఎన్పిఏ ఇంకా తక్కువ ఉంది, 0.87%, ఒక 0.87%, 0.24% రీటైల్ లోన్స్ ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది క్యాపిటల్ ఫస్ట్ రికార్డ్. వాళ్ళు ఎప్పుడు 1%, 1.5%కి మించలేదు నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్, అది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్. నెట్ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఎప్పుడు 1%కి దగ్గరలోనే ఉన్నాయి. సో ఇది చాలా మంచిది. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కనుక ఇదే ట్రెజెక్టరీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే, ఇదే ట్రెజెక్టరీ మీకు ఇక్కడ కనపడితే అప్పుడు మీకు అదే ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. తర్వాత లిక్విడిటీ కవరేజ్ రేషియో 143% చెప్పాను మీకు. ఒకవేళ బ్యాంక్ డిపాజిటర్లు అందరూ వచ్చి మా డబ్బులు మాకు కావాలి అని ఇప్పుడే కూర్చుంటే బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండాలి, అన్ని లోన్స్ ఇచ్చేయకూడదు. సో జనరల్గా ఆర్బీఐ రూల్స్ ప్రకారం 12% మెయింటైన్ చేయాలి క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఈ బ్యాంక్ 15.03% మెయింటైన్ చేస్తుంది. ఇది కూడా చాలా మంచిది. ఇంకోటి, బ్యాంక్కి ప్రాఫిట్స్ రావడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్లో వైద్యనాథన్ గారిని మీకు 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది? బికాజ్ బేసికలీ క్యాపిటల్ ఫస్ట్, ఐడిఎఫ్సి బ్యాంక్ రెండు యాసెట్ ప్లస్ యాసెట్ ఈజ్ ఈక్వల్ టు యాసెట్స్ అయినప్పుడు మీకు ఇంత టైం ప్రాఫిట్స్ చూపించడానికి ఎందుకు పడుతుంది అని అడిగినప్పుడు వైద్యనాథన్ గారు ఇచ్చిన ఆన్సర్ అదండి. సెప్టెంబర్ 2018లో గుడ్విల్ అకౌంటింగ్ అంటే 2 కంపెనీలు కలిసినప్పుడు జనరల్గా గుడ్విల్ అకౌంటింగ్ చేస్తారు. అంటే ఆ కంపెనీ, బికాజ్ 2 కంపెనీలు మర్జ్ అయినాక చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, కంపెనీస్ కస్టమర్స్ డౌట్ఫుల్గా ఉంటారు వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. సో దాన్ని గుడ్విల్ అకౌంటింగ్ అంటారు. దాని కింద 2600 కోట్లు లాస్ చూపించారు డిసెంబర్ 2018లో. అలాగే మార్చ్ 2019లో దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ క్యాపిటల్ ఈ 2 లోన్స్ ఎగ్గొట్టాయి ఐడిఎఫ్సి ఫస్ట్కి. దాని తర్వాత డెఫర్డ్ ట్యాక్స్ అసెట్ లో గవర్నమెంట్ కొన్ని చేంజెస్ చేసింది. ఆ చేంజెస్ ప్రకారం వీళ్ళు 750 కోట్లు ఇచ్చేయాల్సి వచ్చింది గవర్నమెంట్కి. సో దానివల్ల సెప్టెంబర్ 2019లో లాస్ వచ్చింది. డిసెంబర్ 2019లో వోడాఫోన్ ఐడియా బ్యాంక్రప్ట్ అయింది. అంటే బ్యాంక్రప్సీ ఫైల్ చేయలేదు, బట్ బ్యాడ్ డెట్ అయింది బికాజ్ ఏజీఆర్ డ్యూస్ వల్ల. సో ఈ క్వార్టర్ దీనివల్ల ఇంపాక్ట్ అయింది. మార్చ్ 2020లో కోవిడ్ వల్ల 225 కోట్లు వీళ్ళు ప్రావిజనింగ్ చేశారు. దీనివల్ల ఇంకా లాస్ ఏం రాలేదు, బట్ ఇట్స్
వాట్ వుడ్ యూ సే, ఇట్స్ ఎ ప్రికాషనరీ మెషర్. ఒకవేళ లాస్ వస్తే ఏంటి అన్న డౌట్తో 225 కోట్లు పక్కన పెట్టారు. మళ్ళీ జూన్ 20లో అంటే రీసెంట్ క్వార్టర్లో 375 కోట్లు పక్కన పెట్టారు. మొత్తం 600 కోట్లు కోవిడ్ ప్రీ ప్రొవిజనింగ్కి పెట్టారు. మీరు ఇవన్నీ గమనిస్తే ప్రతి క్వార్టర్ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి. అయినా కూడా వాళ్ళ ప్రాఫిట్స్ ఇంతకుముందు చూసినట్టు 555 కోట్ల వరకు ప్రాఫిట్స్ చూపించారు ప్రీ ప్రొవిజనింగ్ ప్రాఫిట్లో. కాకపోతే బాటమ్ లైన్ వీళ్ళకి ఏ ప్రాఫిట్ కనపడలేదు మార్చ్ 2020 వరకు. మీరు మార్చ్ 2020 జూన్ 2020 చూసారంటే 72 కోట్లు 94 కోట్లు ఫస్ట్ టైం 2 ప్రాఫిట్స్ చూపించారు. నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్లో మనకి ఇంకో 10-15 డేస్లో మళ్ళీ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు గమనిద్దాం ఈ ట్రెండ్ పైకి వెళ్తుందా లేదా. వైద్యనాథన్ గారు బిలీవ్ చేయడం ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత వన్స్ ది ఇంజిన్ స్టార్ట్స్ ఇట్ వోంట్ స్టాప్ అనేది ఆయన వాదన. మనం చూద్దాం. ఆయన ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే క్యాపిటల్ ఫస్ట్ చూడండి. ఫస్ట్లో మనకి ఎన్ని ఇయర్స్ 2008 నుంచి 2012 వరకు మేమేం ప్రాఫిట్స్ చూపించలేదు. 2012లో ఫస్ట్ టైం 3 కోట్లు చూపించాం. ఆ తర్వాత 2012 to 2018 6 ఇయర్స్లో మా ప్రాఫిట్ 10 times పెరిగింది అని చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ పెరిగితే ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా పెరుగుతుంది. ఆయన చెప్పడం ఏంటంటే బిలీవ్ ఇన్ ద బ్యాంక్. జనరల్లీ ఇప్పుడు బ్యాంక్ ఈ స్టేజ్లో ఉంది, సో ఈ స్టేజ్ త్వరలో రాబోతోంది అనేది ఆయన వాదన. సో మనం చూద్దాం ఎంత త్వరగా మనకి ఈయన ప్రాఫిట్స్ చూపిస్తారు అనేది. ఆల్రెడీ మీరు ప్రీవియస్ స్లైడ్లో చూసారంటే రెండు క్వార్టర్లు కన్సిక్యూటివ్ క్వార్టర్స్ 72-94 కోట్లు ప్రాఫిట్ చూపించారు. మన నెక్స్ట్ క్వార్టర్ ఏమవుతుందో చూద్దాం. ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో కూడా బ్యాంక్ మీద నమ్మకం ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను. ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళకి 4500 కోట్లు డిపాజిట్స్ వచ్చాయండి. అంటే డిపాజిట్ ఇన్ టు దేర్ మనీ కాసా కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్లో 4600 కోట్లు వచ్చాయి. సో ఇంత ఎకనామిక్ డౌన్ టర్న్ ఉన్నా కూడా కోవిడ్ వల్ల అన్ని సెక్టర్స్ ఇంపాక్ట్ అయినా కూడా వాళ్ళకి ఇంకా ఇంత ప్రాఫిట్ వచ్చింది. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ మేనేజ్మెంట్ మీద నమ్మకం అని కూడా చెప్పచ్చు మనం. ఇది వైద్యనాథన్ గారి చాలా పాత మోడల్ అండి. ఒక ఏ కంపెనీ పర్టికులర్లీ బ్యాంక్ సక్సీడ్ అవ్వాలంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, స్కేలబిలిటీ, గ్రోత్, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ 4 కనుక ఉండి కస్టమర్ని మధ్యలో పెట్టగలిగితే, కస్టమర్ని ఇంపార్టెంట్గా మనం చూసుకోగలిగితే బ్యాంక్ విల్ పోస్ట్ ప్రాఫిట్స్ అనేది ఆయన నమ్మకం. అలాగే క్రిసిల్ బ్యాంక్ మీద నమ్మకం గురించి మాట్లాడుకున్నప్పుడు క్రిసిల్ FAA రేటింగ్ ఉందండి ఫిక్స్డ్ డిపాజిట్ ప్రోగ్రామ్కి. అందుకనే వాళ్ళకి చాలా డిపాజిట్స్ వస్తున్నాయి. ఇందాక చెప్పాను కదా 4600 కోట్ల డిపాజిట్ వచ్చింది. అది ఈ నమ్మకం వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. సో మనం QGLP ప్రకారం చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చాలా మంచి బ్యాంక్లా కనపడుతుంది మనకి. మనం ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అక్టోబర్లో రాగానే నేను మళ్ళీ ఇంకో అప్డేట్ వీడియో చేస్తాను మీకోసం. అంతవరకు సెలవు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే. మీకు ఏమైనా అడిషనల్ సజెషన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.